జేఈ అడ్వాన్స్ 2021లో టాప్ ర్యాంకులతో నారాయణ కాలేజీ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇవాళ ప్రకటించిన జేఈ అడ్వాన్స్ 2021 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ, సరణి నారాయణ అభినందించారు. టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో మా రీజనల్ రిపోర్టర్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్. నారాయణతో ఒక స్టాండర్డ్ ఫౌండేషన్తో పాటు తల్లిదండ్రుల ఏదైతే సహకారం ఉంటుందో ఆ సహకారం తప్పకుండా విద్యార్థులు లభించాలంటే ప్రతి కుటుంబాల్లో ఉండేది అంటే చదువుకునే వాతావరణం ఉండకపోవచ్చు, లేదా అక్కడ పరిస్థితులు ఉండకపోవచ్చు. కాలేజీలు ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ కాలేజీ రావడానికి ముందు తల్లిదండ్రుల ప్రోత్సాహం కంపల్సరీ కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పటికీ, డే స్కాలర్ ఉన్నప్పటికీ కంపల్సరీ కావాల్సి వస్తుంది. అలాంటి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎప్పటికీ కూడా పిల్లలు మరువలేని పరిస్థితి. అంటే ఫ్యాకల్టీలు ఎంత చెప్పినా పీస్ఫుల్ మైండ్ అనేది కుటుంబ వాతావరణం నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి ఎవరైతే ఒక స్టూడెంట్ మనతో మాట్లాడారో వారి పేరెంట్స్ మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళ మదర్ అందుబాటులో ఉన్నారు. ఆమె అడిగి ఆమె అభిప్రాయం తెలుసు. చెప్పండి మీరు సహకారం, నారాయణ సపోర్ట్ చెప్పండి. యశ్వంత్ చిన్నప్పటి నుంచి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అండి. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఎప్పుడు టాప్లో ఉండేవాడు. కొంచెం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాడు బాగా. ఎట్ ద సేమ్ టైం మా సపోర్ట్ వల్ల, నారాయణ స్కూల్ సపోర్ట్ వల్ల, అందరూ అనుకుంటారు నారాయణలో మార్నింగ్ 6 AM నుంచి 10 PM వరకు చదవాలి, పిల్లలు కూర్చొని బాగా కష్టపడాలి అని. యశ్వంత్కి చాలా సపోర్ట్ ఇచ్చారు స్కూలు. ఎప్పుడు 8:30 మార్నింగ్ వచ్చేవారు, సాయంత్రం 8 లోపల ఇంటికి వచ్చేసేవాడు. ఈవెన్ ఎగ్జామ్స్ కూడా అదే షెడ్యూల్ ఫాలో అయ్యాడు. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇలాంటి స్కూల్స్ ఇవ్వడము చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయము. నాకు చాలా నచ్చిన విషయం అది. మేమిద్దరము ఐటీలో వర్క్ చేస్తాము. నేను, మా హస్బెండ్ ఇద్దరము ఐఐటి ఢిల్లీలో చదువుకున్నాము. ఆస్పిరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు మా పిల్లలు ఇంకా బాగా చేయాలని ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను పేరెంట్స్కి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ స్ట్రెస్ అనేది పిల్లలకి రానివ్వకూడదు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది సపోర్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వాడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నేను చాలా హార్డ్ టైం ఫేస్ చేశాను యాజ్ ఎ మదర్గా. But I can say that my son is a fighter. 51 rank is there. Maybe he has more capability to get a much better rank, but I'm very happy with what he has achieved. ఎందుకంటే అన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకొని ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ దెన్ గెటింగ్ ద ర్యాంక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? So I request all the parents to consider this, understand the kids, give the required support to them. Whatever they have the capability, definitely they are going to achieve. Thank you. I'm Shailaja. ఇప్పుడు మనకి శైలజ గారు చెప్పిన మాటలో మీరు వాస్తవాలు గ్రహించాలి. పిల్లలకి ఆత్మస్థైర్యం నూరిపోయడంలో కానీ, లేకపోతే వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని గ్రహించాలి. చాలామంది పిల్లలు ఆత్మన్యూనతా భావంతో మేము సాధించలేము, లేకపోతే చేయలేము అని చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సబ్జెక్టులో తరువుగా ఉండలేకపోవచ్చు. ఆ సబ్జెక్టు ఏదైతే ఉందో, దాని వీక్నెస్ ఏదైతే ఉందో, మోరల్ సపోర్ట్ పేరెంట్స్ గ్రహించడం అనేది కంపల్సరీ. ఆత్మస్థైర్యంతో పిల్లలు మనం చూస్తూ ఉంటాం. అంటే స్ట్రెస్కు లోనవుతున్నారు, లేకపోతే ఏదో వృద్ధి పడేస్తున్నారు, ఇలాంటి సబ్జెక్ట్ వాతావరణం అది కాదు. ముందు వాళ్ళకి స్ట్రెస్కు లోనవుతున్నారు, లేకపోతే ఏదో వృద్ధి పడేస్తున్నారు, ఇలాంటి సబ్జెక్ట్ వాతావరణం అది కాదు. ముందు వాళ్ళకి ఏం కావాలని తెలుసుకోవడం పేరెంట్స్ బాధ్యత. కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా నేర్పాలి, తర్ఫీ చేయాలనే బాధ్యత ఫ్యాకల్టీల మీద ఉంటుంది. కంపల్సరీ ఏదో అంటారు కదా, ఇంట గెలిచి రచ్చగెలవాలనే నానుడు ఏదైతే ఉందో దాన్ని నిజం చేయడానికి ఇప్పుడు శైలజ లాంటి పేరెంట్స్ మనకి ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు సాధించే విజయంలో పేరెంట్స్ కీలక పాత్ర అనేది గుర్తించాలి. తప్పకుండా మోరల్ సపోర్ట్ ఇస్తూ విద్యార్థిని తీర్చిదిద్దాల్సిన బాధ్యతలో ఫౌండేషన్ పేరెంట్స్ది. ఆ తర్వాత ఏదైతే కాలేజ్కి వస్తారో కాలేజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఈ రెండు మిళితం చేసి చదువుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటుంది. తప్పకుండా తల్లిదండ్రుల వారసులు ఏదైతే మనం సాధించిన దానికన్నా గొప్పగా సాధించాలని కోరుకోవడం, మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వెల్ ఎడ్యుకేటెడ్ అనేది పిల్లలకి ఇవ్వడం అనేది ఈ రోజుల్లో తరొక కంపల్సరీ కావాల్సిన విషయం. తప్పకుండా శైలజ గారు మదర్ని ఆదర్శంగా తీసుకోవాలి, వారి పిల్లల్ని ఆదర్శంగా తీసుకోవాలి. తప్పకుండా ఈ విషయాన్ని నారాయణ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ చందుతో జర్నలిస్ట్ కళ్యాణ్. నా పేరు యశ్వంత్. నేను నారాయణలో 9th నుంచి చదువుతున్నాను. నాకు జేఈ అడ్వాన్స్ 2021లో 51st ర్యాంక్ వచ్చింది. లాక్డౌన్లో నారాయణ అంటే ఒక పర్టిక్యులర్ టీచర్ ఉన్నాడు, అతనికి చాలా క్రెడిట్ పోతుంది నా ప్రిపరేషన్లో. కెమిస్ట్రీ నా వీక్ సబ్జెక్ట్ అయి ఉండేది 11th 12th. 9th నుంచి కెమిస్ట్రీ నా వీక్ సబ్జెక్ట్ అయితే 11th 12th కొంచెం పికప్ చేయాలి కెమిస్ట్రీ. ఇంకా లాక్డౌన్లో కొంచెం ఫోకస్ పోయింది నాకు, టు బీ ఫ్రాంక్. బట్ టీచర్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే అది మళ్ళీ
ఒక కనెక్షన్ అనేది డెవలప్ అయింది. ఇంకా స్లోగా ఎస్పెషల్లీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో జావేద్ సార్ నన్ను బాగా హెల్ప్ చేశారు. అది ఆల్మోస్ట్ నా వీకెస్ట్ లింక్ అనుకోవచ్చు నా ప్రిపరేషన్. ఆదర్శ్ రెడ్డి మధుర్. నేను నారాయణలో 8th క్లాస్ నుంచి చదువుతున్నా. నాకు జేఈ అడ్వాన్స్ 2021లో 41 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఇంకా ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. జపాన్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఈ అచీవ్మెంట్స్ అన్నిటికీ నారాయణ సిస్టమ్ ఇంకా టీచింగ్ అదంతా బాగా హెల్ప్ అయింది. రైట్ ఫ్రమ్ 8th క్లాస్ ఫౌండేషన్ అదంతా బాగా స్ట్రాంగ్గా బిల్డప్ చేశారు. ఇంకా ఇంటర్లో కూడా ఆన్లైన్ టెస్ట్ అవన్నీ బాగా కండక్ట్ చేయడం వల్ల రియల్ ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ అంతా వచ్చింది. చేసే ఏదైతే సిస్టమ్ ఉందో సిస్టమ్ వారికి ఎంతగానో ఉపయోగపడిందని, మంచి ర్యాంకులు సాధించడానికి ప్రాధాన్యత లభించిందని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా సహకరించారని చెప్పి విద్యార్థులు తెలియజేస్తున్నారు. నారాయణ గతంలో అనేక విజయాలు సాధించినప్పటికీ ఇప్పుడు సాధించిన విజయాలు ఈ కరోనా పాండమిక్ సమయంలో వారికి ఇచ్చిన తీర్చిదిద్దిన విధానం ఏదైతే టెస్టులు రెగ్యులర్గా చేస్తూ ఉంటారో ఆ విధానాల్లో కానీ, లేకపోతే ఫ్యాకల్టీ చెప్పే విధానాలు కానీ నారాయణ ఏదైతే సపోర్ట్ చేసినా దానివల్ల ఈ ర్యాంకులు సాధించామని చెప్పి విద్యార్థులు వారి మనోభావాలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో జర్నలిస్ట్ కళ్యాణ్. జేఈ అడ్వాన్స్ 2021 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ సింధూరా తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంక్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు. ఓపెన్ కేటగిరీలో టాప్ ర్యాంకుల్లో నారాయణ జైత్రయాత్ర సాగిందని విద్యా సంస్థల చైర్మన్ సింధూరా అన్నారు. ఆల్ ఇండియా 4th ర్యాంకు సంతోష్ రెడ్డి, 5th ర్యాంకు సాయి లోకేష్ రెడ్డి సాధించారని ఆమె తెలిపింది. ఇక విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నారాయణ ఇన్స్టిట్యూట్స్ ని పని చేస్తాయంటూ సింధూరా స్పష్టం చేశారు. So South India lo vachina both first rank and second rank both are from Narayana group itself. That shows the quality of the group despite lockdown undindi, konni sal unlock avutundindi, different states lo open avutundindi, close avutundindi, konni sal hybrid model lo ellalsi vachindi. Etla aina kuda we have overcome all the hurdles and we made sure all India lo 1459 at the same time South India lo both first rank second rank and వీటితో పాటు all India girls category lo second rank Bhavana, she is also here. So all India girls category lo second rank and South India girls category lo first rank Bhavana is also here. Our rank kuda maake raavadam annadi it's a very happy thing. మాకు ఇంత గొప్ప రిజల్ట్ ఈరోజు మాకు ఇంత గొప్ప రిజల్ట్ వచ్చిందని మేము చెప్పచ్చు. ఇదే విధంగా రాబోయే నీట్ రిజల్ట్ కూడా ఈసారి తీసుకుంటే 1.6 lakh స్టూడెంట్స్ నీట్ కి ఎన్రోల్ అయ్యారు. సో నీట్ లో కూడా మళ్ళీ నారాయణ ఇన్స్టిట్యూషన్ వస్తుంది అండ్ నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ హూ హాస్ గాట్ టాప్ 10 తీసుకుంటే 9 ర్యాంక్స్ ఇన్ జేఈ మెయిన్స్, అడ్వాన్స్ తీసుకుంటే 1459 విత్ టాప్ 10 టాప్ 100 మీ టాప్ 1000 ఎక్కడన్నా తీసుకోండి. టాప్ స్టూడెంట్స్ తో పాటు మేము ఒక యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా వాళ్ళకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ ఎన్నో ఆశలతో నారాయణలో జాయిన్ చేపిస్తారు. నిరాశ పడకూడదు అని మేము ఈక్వల్ గా ట్రీట్ చేసి ప్రతి ఒక్క టీచర్ ని అడాప్ట్ చేసి మేము ఈ సిస్టమ్ క్రియేట్ చేసాము. So this is all the hard work of our staff and our supportive parents, so the entire Narayana family.